హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం పంచుకుంటే సంతోషం అనే చందమామ కథని చెప్పుకుందాం. సూరయ్య పని మీద పట్నం బయలుదేరాడు. దారిలో తినడానికి భార్య అతడికి 3 రొట్టెలు ఇచ్చింది. దగ్గర దారి కదా అని అడవిలోంచి కొంత దూరం వెళ్ళేసరికి ఒక 16 ఏళ్ల యువకుడు హఠాత్తుగా అతన్ని అటకాయించాడు. ఆ యువకుడు చూడ్డానికి గొప్పింటి బిడ్డలా ఉన్నాడు. బట్టలు ఖరీదైనవే కానీ మాసిపోయి మట్టి కొట్టుకుపోయి ఉన్నాడు. యువకుడు ముందుగా తనకు తినడానికేమైనా ఇవ్వమని అడిగాడు. సూరయ్య ఇవ్వనన్నాడు. అప్పుడు వాడు బలవంతంగా సూరయ్య దగ్గరున్న రొట్టెలు లాక్కుని ఆబగా తినేశాడు. తను తినడానికి ఏమీ మిగల్లేదని సూరయ్య లబోదిబోమన్నాడు. ఆ యువకుడు అదేం పట్టించుకోకుండా, నీకు దాపులనున్న భద్రగిరి తెలుసా అని అడిగాడు సూరయ్యను. తెలుసునన్నట్టు తల ఊపాడు సూరయ్య. పట్నం నుంచి భద్రగిరి వెళ్తూ ఈ అడవిలో దారి తప్పిపోయాను. 2 రోజులుగా తిండి తిప్పలు లేవు. ఇప్పుడు నా ప్రాణం కాస్త తేరుకుంది. నువ్వు నన్ను భద్రగిరి చేర్చు. భద్రగిరి జమీందారు మా నాన్నగారు. ఆయన నీకు మంచి బహుమతి ఇస్తాడు అన్నాడు ఆ యువకుడు. బహుమతి కాసపడి సూరయ్య ఆ యువకుణ్ణి అక్కడి నుంచి భద్రగిరికి తీసుకుని వెళ్ళాడు. జమీందారు సంతోషించి సూరయ్యకు ముత్యాలహారం కానుకగా ఇచ్చాడు. తను చేసిన దానికి అంత గొప్ప ప్రతిఫలం దక్కుతుందని సూరయ్య అనుకోలేదు. ఆ ముత్యాలహారం చాలా విలువైనదని చూడగానే తెలిసిపోతున్నది. అందువల్ల సూరయ్య సంతోషాన్ని మాటల్లో వర్ణించడం కష్టం. సూరయ్య ముత్యాలహారం మెడలో వేసుకున్నాడు. పట్నం ప్రయాణం ఆలోచన మానుకున్నాడు. వెంటనే తన ఊరుకు తిరిగి వెళ్ళాడు. తనకు పట్టిన ఈ అదృష్టం గురించి తెలిసిన వాళ్లకు చెప్పుకోవాలని అతడికి ఉబలాటం కలిగింది. ముందుగా అతడికి గోవిందం ఎదురయ్యాడు. హడావిడిగా ఎక్కడికో పోతున్న గోవిందాన్ని ఆపి, నా మెడలో ముత్యాలహారం చూసావా? ఇది భద్రగిరి జమీందారుది. ఆయన నాకిది కానుకగా ఇచ్చాడు అన్నాడు. గోవిందం అతడు చెప్పింది పెద్దగా పట్టించుకోక, లచ్చన్న కూతురుకు పెళ్లి కుదిరిందట. ఊరందరికీ సంతోష వార్త ఇది. ఏ సాయం కావలసినా చేస్తానని లచ్చన్నకు చెప్పడానికి వెళుతున్నాను. నువ్వు వస్తావా అని అడిగాడు. లచ్చన్న కూతురు తెలివైంది, పనిమంతురాలు. చూడ్డానికి బాగుంటుంది గాని కుడి కన్ను కాస్త మెల్ల. అందువల్ల ఏ సంబంధం కుదరకుండా ఉంది. ఊరందరికీ లచ్చన్న మీద జాలి. ఆ పిల్లకు పెళ్లి కుదరాలని అంతా కోరుకుంటున్నారు. ఆ విషయం సూరయ్యకు తెలుసు. అయినా గోవిందం తనకు పట్టిన అదృష్టం గురించి పట్టించుకోకుండా మరొక విషయం మాట్లాడడం నచ్చక, నాకిప్పుడు వేరే పనుందిలే అంటూ ముందుకు నడిచాడు. అంతలో సూరయ్యకు బడిపంతులు పూర్ణానందం ఎదురయ్యాడు. సూరయ్య తన మెడలో హారాన్ని పంతులుకి చూపించి, ఇది మామూలుది కాదు, భద్రగిరి జమీందారుది. ఆయన నాకిది కానుకగా ఇచ్చాడు అన్నాడు. అలాగా, బాగుంది అని మాట వరుసకు అని, మన ఊరి పండితుడు రామశాస్త్రికి రాజధానిలో రాజసన్మానం జరిగిందట. ఇది ఊరందరికీ గర్వకారణం. రామశాస్త్రి నిన్ననే ఊరికి తిరిగి వచ్చాడట. చూడటానికి వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తావా అని అడిగాడు పూర్ణానందం. నేనేదో చెబుతుంటే ఇంకెవరి గురించో చెబుతాడేమిటి అని సూరయ్య మనసులోనే విసుక్కుని, నాకిప్పుడు వేరే పనుందిలే, నేను రాలేను అంటూ ముందుకు సాగిపోయాడు. సూరయ్య కొంత దూరం నడిచి ఒక పక్క సందు తిరిగేసరికి అతడికి నాగరాజు ఎదురయ్యాడు.
హడావిడిగా పోతున్నవాడల్లా సూరయ్యను చూసి ఆగి, నీ మెడలో ఏదో మెరుస్తున్నదే, హారమా? పట్నంలో కొన్నావా? చూడ్డానికి ముత్యాల్లా ఉన్నాయి. నకిలీవా మంచివా? ఎంతయిందేమిటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. తను చెప్పకుండానే హారం గురించి అడిగినందుకు సూరయ్య చాలా సంతోషించి, ఇది అసలు సిసలు ముత్యాల హారం, భద్రగిరి జమీందారిది. కొనడం నా వల్లనవుతున్నదా? ఆయన ఊరికే కానుకగా ఇచ్చాడు కాబట్టి ఇలా మెడలో వేసుకోగలిగాను అన్నాడు గొప్పగా. నాగరాజు అతన్ని ఇంకేమీ ప్రశ్నించలేదు. సూరయ్య చెప్పింది పట్టించుకోకుండా, ఇది విన్నావా? మన వెంకప్పది మెట్ట పొలం కదా, 2 ఏళ్లుగా వానల్లేక పంటలు లేవు కదా, నిన్ననే బావిలో నీళ్లు పడ్డాయట. వెంకప్ప కష్టాల నుంచి బయటపడ్డాడని అంతా సంతోషిస్తున్నారు. ఒకసారి పలకరించి వద్దామని బయలుదేరాను. నువ్వు నాతో వస్తావా? అన్నాడు. సూరయ్యకు చాలా ఉక్రోషం వచ్చింది. ఒక్కరూ తన అదృష్టాన్ని పొగడ్డం లేదు. జమీందారు నీకా హారాన్ని ఎందుకిచ్చాడని అడగడం లేదు. అలాగే ఎదురైన మరిద్దరిని దాటుకుని మరింత విసుగుతో ఇల్లు చేరాడు సూరయ్య. భార్య అతడి మెడలో హారం చూసి వివరాలు అడిగి తెలుసుకుని, ఎంత అదృష్టమో, ఎన్నాళ్ళ నుంచో ముత్యాల హారం చేయించుకుందామనుకుంటున్నాను, అది ఇలా వచ్చింది అంటూ సంతోషించింది. ఈ హారం మగాళ్ళది, జమీందారు తన మెడలోంచి తీసిచ్చాడు అన్నాడు సూరయ్య వెంటనే. సూరయ్య భార్య నవ్వి, హారాలు మగాళ్ళకి ఆడవాళ్ళకి అంటూ వేరువేరుగా ఉండవు. కలిగిన వాళ్ళు మగాళ్ళు వేసుకుంటారు. మనబోటి అంతగా లేని వాళ్ళింట్లో మగాళ్ళు వేసుకోరు, ఆడవాళ్లే వేసుకుంటారు అన్నది. అయినా ఇది నా గొప్పతనానికి కానుగ్గా జమీందారు నుంచి వచ్చింది కాబట్టి నా మెడలోనే వేసుకుంటాను అన్నాడు సూరయ్య మొండిగా. ఏందయ్యా నీ గొప్పతనం? అడిగిన మనిషికి రొట్టెలైనా పెట్టావా? వాడు బలవంతంగా లాక్కుని తినేస్తే చేతకాని వాడిలా ఏడ్చావు. జమీందారు బిడ్డని తెలిసి ఏదైనా కానుక ఇవ్వకపోతాడా అని ఆశపడి వాడిని ఇంటికి చేర్చావు. అంతా అదృష్టమే తప్ప నీ గొప్పతనమేముంది? అసలు నేను రొట్టెలు చేసి ఇవ్వకపోతే ఆ జమీందారు బిడ్డకు నీతో మాట్లాడే ఓపికే వచ్చేది కాదు. నిజానికి నీ అదృష్టమంతా నా వల్లనే. ఆ విషయం నీ జాతకంలో కూడా రాసి ఉంది అన్నది సూరయ్య భార్య. అందరికందరే, ఊళ్ళో వాళ్ళకే అనుకుంటే కట్టుకున్న పెళ్ళానికి కూడా నేనంటే అసూయే అన్నాడు సూరయ్య విసుగ్గా. ఊళ్ళో వాళ్లకు నువ్వంటే అసూయా? ఎందుకు? నీలో ఏ గొప్ప గుణముందని వాళ్ళు అసూయ పడతారు అన్నది సూరయ్య భార్య నిలదీస్తూ. అప్పుడు సూరయ్య తను ఊళ్ళో అడుగుపెట్టినప్పటి నుంచి తనకైన అనుభవాలన్నీ చెప్పి, ఒకరా ఇద్దరా, మొత్తం 5గురు, ఒక్కరంటే ఒక్కరు నా అదృష్టాన్ని పొగడలేదు. నీకీ హారం ఎలా వచ్చింది అని అడగలేదు. అదంతా అసూయ కాకపోతే మరేమిటి అన్నాడు. అది అసూయ ఎందుకవుతుంది? నువ్వెప్పుడైనా ఊళ్ళో ఎవరికైనా మంచి జరిగితే కుతూహలం చూపించావా? ఒక మంచి మాట అన్నావా? వాళ్ళ సంతోషంలో పాలు పంచుకున్నావా? అదేం లేకుండా నిన్ను చూసి మాత్రం సంతోషించమంటే సంతోషిస్తారా? సంతోషానికి కూడా ఇచ్చిపుచ్చుకోవడాలుంటాయి అన్నది సూరయ్య భార్య. ఆమె అలాగనేసరికి సూరయ్య నిశ్చేష్టుడై తన గురించి తాను ఆలోచించుకోసాగాడు. అంతలోనే అతడి భార్య అందుకుని, నీకెదురైన ప్రతి ఒక్కరూ ఇతరుల గురించి, మంచి గురించో లాభం గురించో మాట్లాడారు. నీకు మాత్రం నీ గురించే తప్ప ఇంకో ఆలోచన లేదు. ఇన్నేళ్ల సంసారంలో నాకు ఒక్కగానొక్క నగైనా చేయించావా
అయాచితంగా నగ వస్తే కూడా మగవాడివైనా సరే నువ్వే వేసుకుందామనుకుంటున్నావు. ముచ్చటగా పెళ్ళానికిద్దామన్న ఆలోచనే లేదు నీకు. ఉత్త స్వార్థపరుడివి అంటూ ఈసడించింది. ఏమనుకున్నాడో ఏమో! సూరయ్య వెంటనే తన మెడలోని హారం తీసి భార్యకిచ్చి, ఇది నేనేం చేసుకుంటానే? ఏదో సరదాగా అన్నాను కానీ దీనిని నీకే ఇద్దామనుకున్నాను. కాసేపు నాటకమాడితే ఈలోగా నువ్వు తేలిపోయి నన్ను మాటలంటున్నావు అన్నాడు. అతడి భార్య వెంటనే హారాన్ని మెడలో వేసుకుని చటుక్కున వంగి అతడి 2 పాదాలను చేత్తో తాకి దండం పెట్టి, నా బుద్ధి చిన్నది, అందుకే అలా మాట్లాడాను. నీ బుద్ధి దొడ్డది. నన్ను క్షమించు. నీది చాలా మంచి బుద్ధి. అందుకే భద్రగిరి జమీందారంతటి వాడు నిన్ను సన్మానించాడు. మాటలన్న నాకు కూడా కానుకలిచ్చేంత గొప్పవాడివి. ఇంత విశాల హృదయమున్న నువ్వు నా మొగుడివి కావాలని ఎన్ని జన్మలు పూజలు చేసి ఉంటానో అన్నది. ఈ మాటలు వినగానే సూరయ్యకు కలిగిన ఆశ్చర్యం ఇంతా అంతా కాదు. అయితే భార్య అంతలోనే తనను అంతలా పొగిడినందుకు అతడికి ఎంతో సంతోషం కలిగింది. సూరయ్య వెంటనే ఇల్లు విడిచి ముందుగా లచ్చన్న ఇంటికి వెళ్ళాడు. కూతురుకు పెళ్లి కుదిరినందుకు సంతోషమని, తను చేయగలిగిన సాయం చేస్తానని మాట ఇచ్చాడు. అక్కడి నుంచి రామశాస్త్రి ఇంటికి వెళ్ళి ఆయనకు జరిగిన రాజసన్మానం వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత వెంకప్ప మెట్ట పొలానికి వెళ్ళి ఊటబావిని చూసి ఎంతో సంతోషించి అందులోని నీళ్లు కాసిని తాగి వాటి రుచిని కూడా ఎంతగానో మెచ్చుకున్నాడు. ఆ విధంగా అన్ని ఇళ్ళు తిరిగి ఇల్లు చేరాక సూరయ్యకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఆ రాత్రి అతడికి హాయిగా నిద్ర పట్టింది. మర్నాడు నిద్ర లేచేసరికి అతడి ఇంటి ముందు ఊరి జనమంతా ఉన్నారు. భద్రగిరి జమీందారు ముత్యాల హారాన్ని ఇచ్చిన వివరాలన్నీ సూరయ్యనడిగి తెలుసుకోవాలని, ఆ హారాన్ని స్వయంగా చూడాలని వాళ్ళంతా వచ్చారు. ఇదండి, పంచుకుంటే సంతోషం కదా! ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.